21 ఏడో నెలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెల్ షాపులో పెద్ద ఘరానా దొంగతనం జరిగింది. అయితే దాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీసులు అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట పోలీసులకు ఎక్కడలేని విధంగా మంచి పేరుంది. ఎందుకంటే ఏ కేసు ఇచ్చినా కూడా ఎమ్మటే ఛేదించడం జరుగుతుంది. దానిలో భాగంగా బంగారం కేసు కూడా, ఎందుకంటే సరిహద్దులు దాటి కూడా దొంగలను పట్టుకున్నారంటే మామూలు మూట కాదు. మనం ప్రస్తుతం జిల్లా ఎస్పీ నరసింహ గారి దగ్గర ఉన్నాం. వారి మాటలు చూసాం. సార్ నమస్తే సార్, మీకు క్యూన్యూస్ తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత పెద్ద కేసును త్వరగా ఛేదిస్తున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా ఛేదిస్తున్నారు, దీని కారణం ఏంటి? సో సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల జూలై 21వ తేదీ మధ్యరాత్రి మనకు ఒక 5గురు అన్నోన్ అఫెండర్స్ మన సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఉన్న సాయి సంతోషి జ్యువెలరీ షాప్ బ్యాక్ సైడ్ ఎంట్రీ అయ్యి లోపల గ్యాస్ కట్టర్లతోటి మెయిన్గా ఉన్నటువంటి చెస్ట్ ఏదైతే ఇంపార్టెంట్ రూమ్ ఉందో దాన్ని గ్యాస్ కట్టర్లతోటి కట్ చేసి సుమారు 2.5 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ను, కొంత నగదును దొంగతనం చేశారనేటువంటి ఫిర్యాదుని మనం ఇమ్మీడియట్లీ సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తూ దీన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 6 టీంలని, స్పెషల్ టీంలను డిప్యూట్ చేయడం జరిగింది. సో వీళ్ళని ప్రాథమికంగా మనకు ఏ ఆధారాలు లేకుండానే మనం దీన్ని ట్రాక్ చేసుకుంటూ పోయే క్రమంలో మనకు ఈ కేసుకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఎండ్ మనం ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే 5గురు అఫెండర్స్ ప్రత్యక్షంగా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినట్టు మనకు ప్రాథమికంగా వచ్చింది. దీన్ని ఇమ్మీడియట్లీ ఒక 6 టీమ్స్ మనం యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకి పోవడానికి అవకాశం ఉంది నేరస్తులు అని చెప్పి, నేరస్తుడు కంటే ముందే మనం వాళ్ళకు ముందే వెళ్ళి అక్కడ నిఘా పెట్టడం జరిగింది. బట్ దీనిలో ఈ సందర్భంగా మనం గత నెలలో దీనికి బ్యాక్ ఎండ్లో కూడా ఒక 2 నేరస్తులు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు, అందులో ఒక లేడీ నేరస్తురాలు అతి తక్కువ కాలంలోనే ఒక A7గా ఉన్నటువంటి మేకల యశోదని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఆమె ఆధీనంలో ఈ దొంగతనానికి సంబంధించినటువంటి 14 తులాల రికవరీ చేయడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపినాం. సో మనకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, మనకున్నటువంటి అన్ని ఆధారాలను క్రోడీకరించుకొని మళ్ళీ స్పెషల్ టీమ్స్ని బెంగాల్ రాష్ట్రం, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకి పంపించడం జరిగింది. అక్కడ మనకు టౌన్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పి సూర్యాపేట్ అండ్ వీళ్ళంతా ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకు ఫస్ట్ దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో ఒక అఫెండర్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. A4 మాలిక్ మొల్లా. ఇతని ఆధీనంలో 554 గ్రాముల బంగారు నగలు ఏదైతే ఇక్కడ ప్రత్యక్షంగా అఫెన్స్లో దొంగతనం చేసి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి నగల్ని మనం రికవరీ చేసి అక్కడ న్యాయస్థానాల్లో అతన్ని ప్రొడ్యూస్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్లో తీసుకొని వచ్చి మనం ఇక్కడ న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అటువంటి పటిష్టమైనటువంటి నిఘా, అదే పట్టుదలతో సూర్యాపేట జిల్లా పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాల్దా జిల్లాలో మనకు ఈ నెల 26వ తారీఖు నాడు ఈ A5గా ఉన్నటువంటి జషీముద్దీన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇతని ఆధీనంలో దాదాపు 25 తులాల ఆర్నమెంట్స్, అదేవిధంగా 4,84,000 రూపాయల నగదుని మనం ఇతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇంకా మెయిన్గా 3 అఫెండర్స్ ఇందులో నేపాల్కి చెందిన జాతీయులు ఉన్నారు. వీళ్ళ మీద కూడా మనం పటిష్టమైన నిఘా పెట్టుకుంటున్నాం. అవసరమైతే చట్టాల ప్రకారం వాళ్ళని అప్రహెండ్ చేసి న్యాయస్థానాల దృష్టికి తీసుకురావడానికి పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు, ప్రజలు సంకల్పించినట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం అనుక్షణం కూడా ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం మనం పాటుపడుతున్నాం. దీనిలో ఎలాంటి తరతమ భేదాలు లేకుండా పోలీస్ ఎప్పుడు వాళ్ళ యొక్క సేవకి నిమగ్నం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే మొదటి ముద్దాయి ఉన్నాడో నేపాల్, వాళ్ళని ఎప్పటి వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఎప్పటి వరకు అరెస్ట్ చేయడం అనేటువంటిది మనం క్లియర్ కట్గా చెప్పలేము. బట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది. దాని మీద మనం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా డిప్లాయ్ చేసి ఉన్నాం.
ఇప్పటికే బంగారు షాప్ యజమానులకు మీరు ఒక అల్టిమేటం జారీ చేశారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని. కానీ ఇప్పటివరకు కూడా కొంతమంది ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఆల్రెడీ అది పైప్‌లైన్‌లో ఉంది. సో, ఇదంతా గూడా ప్రజలందరి సహకారంతో సీసీటీవీలు పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల రక్షణ కోసం ప్రజల భాగస్వామ్యం అనేటువంటిది కంపల్సరీ. ఏ వ్యవస్థలోనైనా అక్కడ ఫస్ట్ బెనిఫిషియరీ భాగస్వామ్యం ఉంటే ఇంకా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది. సీసీటీవీల ఏర్పాటులో గాని, వాటి పర్యవేక్షణలో గాని, వాటి మేనేజ్‌మెంట్‌లో, మెయింటెనెన్స్‌లో గూడా ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అది త్వరలో అయిపోతుందని ఆశిస్తున్నాం. సో, చివరగా చెప్పండి. ఇది తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా కేంద్రం సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పనుల నిమిత్తం వస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు? ఖచ్చితంగా మీరు గమనిస్తూ ఉన్నారు. సో, మనకు మొబైల్ చెక్ డివైజెస్ వచ్చినాయి. ఆడ్ అవర్స్‌లో ఏ రాష్ట్రం నుంచొచ్చినా, ఏ దేశం నుంచొచ్చినా మనకి ఇమ్మీడియేట్‌లీ తెలిసిపోయే విధంగా, ఆయన నేర చరిత్ర తెలిసే విధంగా మొబైల్‌లోనే మనం చెక్ చేసుకునే ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దాన్ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తాం. ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా, సో, వాళ్ళ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జిల్లా ప్రజలకు ఏం చెప్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ గురించి? సో, ఎవరైనా ఇట్లాగా మీకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నా, కొత్త వ్యక్తులు కనిపిస్తున్నా, వాళ్ళ గురించి పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేయండి. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాం. వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మనం గూడా యూనిఫార్మ్ లేనటువంటి పోలీస్ ఉద్యోగం చేస్తున్నట్టే ప్రతి పౌరుడు భావించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం సూర్యాపేట జిల్లాలో మాత్రము అక్రమ రవాణా కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, లేకపోతే పశువుల తరలింపు కావచ్చు, అన్నిటి మీద కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కట్టదిట్టం చేయడం జరిగింది. నేరాల సంఖ్య కూడా చాలా తగ్గింది. ఎందుకంటే ఎస్పీ నరసింహ గారు రావడంతోనే సూర్యాపేట జిల్లా మీద మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా కింద మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము సాయి సంతోష్ జ్యువెలరీ షాపులో కూడా జరిగిన దొంగతనాన్ని మాత్రం తను ఒక పెద్ద ఎత్తున కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని దాన్ని ఛేదించడం జరిగింది. సూర్యాపేట ప్రజలు ఒకటి చెప్తున్నారు, సూపర్ పోలీసులు. సూర్యాపేట ఎస్పీతో పాటు ఇక్కడ టౌన్ సీఐ కావచ్చు, లేకపోతే సీఐ కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక టీం ఏర్పాటు చేసుకొని దొంగలను ఛేదించడం అంటే మామూలు మాట కాదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సూర్యాపేట ఎస్పీని మాత్రం సూర్యాపేట పట్టణ ప్రజలు జేజేలు కొడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు.